నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. గుండె కుడివైపు ఉందని పెళ్లైన 16 రోజులకే భార్యను వదిలేశాడు ఓ ప్రబుద్ధుడు. ఇదేంటని బాధితురాలితో పాటు పెద్దలు ప్రశ్నించినా వినిపించుకోలేదు. చివరకు కోర్టు మందలించినా పట్టించుకోలేదు. దీంతో 7 ఏళ్లుగా న్యాయం కోసం పోరాటం చేస్తుంది ఆ అభాగ్యురాలు. ఈ అవమానీయ ఘటన ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది. ఖమ్మం జిల్లా బోనకల్లు హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు కుమారుడు భాస్కరాచారికి ఖమ్మం నగరానికి చెందిన గంగా భవానితో 2018లో వివాహమైంది. పెళ్లయి 16 రోజులకే గంగా భవానికి గుండె కుడివైపు ఉందని భాస్కరాచారికి తెలిసిందే. ఈ విషయం దాచి పెళ్లి చేశారని, భవిష్యత్తులో ఏవైనా అనారోగ్య సమస్యలు వస్తే ఎవరు బాధ్యులని భావించి గంగా భవానీని పుట్టింటికి పంపించేశాడు. అప్పటి నుంచి ఆమెను కాపురానికి తీసుకువెళ్లలేదు. దీంతో 2019లో గంగా భవాని ఖమ్మం మహిళా పోలీస్ స్టేషన్ కు ఆశ్రయించింది. అయితే భాస్కరాచారి తండ్రి పోలీస్ కావడంతో అక్కడ వారికి న్యాయం జరగలేదు. ఖమ్మం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినప్పటికీ ప్రయోజనం లేకపోవడంతో బాధితురాలు గంగా భవాని న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఈ క్రమంలో గుండె కుడివైపు ఉండడం వల్ల ఎలాంటి సమస్య ఉండదని, ఆమెను కాపురానికి తీసుకువెళ్లాలని న్యాయస్థానం సూచించింది. కానీ భాస్కరాచారి కుటుంబం లెక్క చేయలేదు. ఈ క్రమంలో భర్త కోసం గంగా భవాని తన తల్లిదండ్రులతో కలిసి బోనకల్లులోని అత్తారింటికి జూన్ 14వ తేదీన వెళ్లింది. అక్కడ అత్తమామలతో గంగా భవానికి వాగ్వాదం జరిగింది. అనంతరం గంగా భవాని ఒక్కదాన్నే ఇంట్లోకి పిలిచిన అత్తామామలు ఆమెపై దాడికి దిగారు. కాగా అత్తామామల దాడిలో తీవ్రంగా గాయపడి గంగా భవాని ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె భర్త భాస్కరాచారి పరారీలో ఉన్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు, దర్యాప్తు ప్రారంభించారు. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ.